ఒక వ్యక్తి నెగ్లిజెన్స్ తో కారు డ్రైవ్ చేస్తున్నాడు. అవతల వ్యక్తి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి యాక్సిడెంట్ చేయడం వల్ల. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినట్లయితే ఎలాంటి తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే, నీవు యాక్సిడెంట్ చేయడం వలన అతని కాళ్ళు చేతులు పోయాయి, అతని వయసు ఈ రోజు 20 సంవత్సరాలు, తర్వాత కనీసం 40 సంవత్సరాలు సంపాదించాలి, 40 సంవత్సరాల సంపాదనను నువ్వు క్లోజ్ చేశావు కాబట్టి తను ఎంత సంపాదించే శక్తి ఉందో చూసి 40 సంవత్సరాల సంపాదనను లెక్క వేసి మీకు పెనాల్టీ వేస్తారు. కొన్ని ప్రదేశాలలోనైతే నువ్వు 2 కాళ్ళు విరగొట్టావు కాబట్టి అతన్ని అడుగుతాను, అతను ఏది చెబుతాడో అతను చెప్పిన ప్రకారం చేస్తాము అని అంటారు. ఇది రెండవది. బట్ మొదటిదైతే తీసుకుందాం. ఏ విధంగానైతే తన యొక్క అవకాశ ఆదాయంని లెక్కించి నీకు పెనాల్టీ వేశారో, నీవు భగవద్భక్తిలో కానీ భగవంతుడికి దూరం చేసే కార్యక్రమంలో పాల్గొన్నా, అతని మైండ్ని విషపూరితము చేసినా ఆ పరిస్థితి నీకు అలాగే వస్తుంది. ఉదాహరణకి ఒక భక్తుడు వచ్చాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని మనసులో ఇంకొక గురువు గురించి, ఇంకొక వ్యక్తి గురించి విషం నింపడం ప్రారంభించావు. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి విసుక్కున్నాడు, ఏంటి వీళ్ళందరూ భక్తులు గొడవ పెట్టుకుంటున్నారు, ఇక్కడ కూడా ప్రశాంతత లేదు, ఇక్కడ కూడా బయట వాళ్ళలాగానే కొట్టుకుంటున్నారు అని చెప్పి భక్తికి రాకుండా వెళ్ళిపోయాడు. కారణం ఎవరైతే అతన్ని నిరుత్సాహపడే విధముగా మాట్లాడాము. ఇప్పుడు అతనికి వచ్చే పనిష్మెంట్ ఏమిటి? మీరే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియచేయండి. నలుగురికి దానిని సమాధాన రూపంలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అందులో సేవా భాగస్వాములు కండి. హరే కృష్ణ.